హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఒక పార్క్లోకి వచ్చినాం. ఇప్పుడు పార్క్ చూద్దాం రండి. మా పిల్లలు పార్క్లో సూపర్ ఆడుకున్నారు. అదిగో మా కార్తీక్ అక్క ఏదైనా అడుగుతుంది. మా వయసులో ముందే వెళ్ళిపోయింది. అదిగో చాలా దూరం వెళ్ళింది. పార్కులో సూపర్ ఆడుకున్నారు. బాగా వాతావరణం కూడా బాగుంది. చాలా మంది పిల్లల్ని తీసుకొని వచ్చారు. అదంతా అసలు సూపర్ ఉంది. పిల్లలు ఎంత బాగా ఆడుకున్నారు అంటే అంత బాగా ఆడుకున్నారు. అక్కడైతే పెద్దవాళ్ళు ఎక్సర్సైజ్ చేస్తున్నారు. పెద్దవాళ్ళు కూడా కాయ పట్టుకొని వాళ్ళకి ఎక్సర్సైజ్ లాగా ఉంటుందని చెప్పి అలా చేస్తున్నారు. పక్క ఇదిగో అక్కడైతే పెద్దవాళ్ళకు ఉన్నాయి. ఇక్కడ మాత్రమే పెద్దవాళ్ళకు ఉన్నాయి. మిగతా అన్నీ పిల్లలకు ఉన్నాయి. పిల్లలు మాత్రం సూపర్ ఆడుకుంటారు. బాగా ఎంజాయ్ చేస్తారు. మా రోషన్ అయితే అసలు పట్టుకోలేకపోయినాం మేము. అటు వరకును ఇటు వరకును పార్క్ అంతా అప్పటికే మేము సగం తిరిగేసి ఇక్కడ కాసేపు కూర్చోను. ఇక్కడేంటి జీబ్రాలు అంటే అటువైపు ఉన్నాయి జీబ్రాలు. అవన్నీ మా వయసులో వాళ్ళు చెప్తున్నారు, నాకైతే తెలియదు. ఇక్కడ కూర్చొని కాసేపు 4 ఫోటోలు దిగినాం అందరం కలిసి. ఇవన్నీ తీసుకున్నాం. జీబ్రాలు కూడా ఉన్నాయి. పార్క్ అయితే మాత్రం సూపర్ ఉంది. పిల్లలతో కలిసి వచ్చి ఎంజాయ్ చేయడానికి బాగుంటుంది. సూపర్ ఉంటుంది. సరిగ్గా టైం ఎలా గడిచిపోయిందో కూడా అది లేకుండా గడిచిపోద్ది, అలా ఉంటుంది. మా రోషన్, మా కార్తీక్, మా వైష్ణవ్ బాగా ఎంజాయ్ చేశారు. చాలా సార్లు ఫోటోలు దిగొచ్చు, అన్నీ ఉన్నాయి. పెద్దోళ్ళు పిల్లలు అందరూ అసలుకి పార్క్ నిండా జనం ఉన్నారు. మా మామయ్య పార్క్ తీసుకెళ్తానంటే అది ఒకసారి గుడికి వెళ్ళి వస్తా తీసుకెళ్తే ఆడ జనమేం లేరు, ఖాళీగా ఉంది వేరే సాట. ఆడికే తీసుకెళ్తాడేమో ఎవరు ఉండరు అనుకున్నా, కానీ ఇక్కడ చూస్తే సూపర్ ఉంది, బాగుంది. ఇక్కడ మా కార్తీక్, మా రోషన్ జారుతున్నాడు. వాడే ఎక్కి పైకి ఎక్కుతాడు. వాడంతటి వాడే మేము ఎక్కించకుండా అదిగో వాడే పట్టుకొని సొంతంగా ఎక్కుతున్నాడు. ఎక్కలేడేమనుకున్నాం, కానీ వాడే ఎక్కిండు. వాడే జారుతున్నాడు. పడతాడేమని చెప్పి వాళ్ళ నాన్న పక్కన నిలబడ్డాడు, కానీ వాడు జారిండు, వాడిని వాకిండు. బాగా ఎంజాయ్ చేశారు పిల్లలు మాత్రం. పిల్లల్ని తీసుకొని వెళ్తే పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడైతే మాత్రం మీకు కూడా టైం ఎలా గడిచింది అనేది కూడా, పెద్దవాళ్ళకైనా టైం ఎలా గడిచిపోయిందో కూడా తెలియకుండా గడిచిపోద్ది. సరదాగా అలా పోయి వచ్చినట్టు కూడా ఉంటుంది. అడుగు మా రోషన్ మాకు దొరకకుండా అటు ఇటు ఉరికెత్తా ఉన్నాడు. బొక్కలలో నుండి సందులలోంచి చూసేస్తాడు. అడుగు సిక్కకుండా ఉరికే ముచ్చట్లోనే ఉన్నాడు. వచ్చి మళ్ళీ ఇలా కూర్చొని వాడే జారుతాడు. జారుడు బండాలు బాగున్నాయి. అయితే పట్టుకున్నాడు, వాడే జారుతా ఉన్నాడు. ఇక్కడ మళ్ళీ మెట్లాలుంటే ఎక్కిస్తుంటే వాడే పట్టుకొని ఎక్కుతా ఉన్నాడు. ఇక్కడేమో చిన్న గుర్రం లాంటిది. మా కార్తీక్, రోషన్ ఇద్దరు తిరిగారు. మా కార్తీక్ తిరగను అంటున్నాడు ఈ గుర్రం మీద. మా వైష్ణవేమో నేను అలా జారుడు బండ కాడికి వెళ్తాను. అదైతే అంటే ఇప్పుడు చూపించిన జారుడు కాకుండా మెలకలుగా ఉన్నాయి, రౌండ్లుగా. వాటిల్లో జారుడు అవి బాగున్నాయి. ఇంకా ఈ చిన్నవి మా రోషన్ జారుతాడని ఇది చిన్నవి అని చెప్పి ఇక్కడ రోషన్ జారండి. వైష్ణవ్ వాళ్ళు పెద్ద వాటికి వెళ్ళి అవి జారుడు బాగున్నాయి. అవి కూడా అవి ఇలాగపోయినా అది వాడే జారేది, వాడే ఎక్కుతా ఉన్నాడు. అడంతా జారి ఛాన్స్ అయితే మళ్ళీ ఇటువైపుకి వచ్చారు వైష్ణవి, కార్తీక్, రోషన్ని మేము ఇక్కడ ఆడిస్తున్నాం. వాడు అటు సైడ్ ఇటు సైడ్ పట్టుకొని వాడే ఎక్కుతా ఉన్నాడు. రోషన్ ఏడే అని కార్తీక్ అడుగుతుండే. వీడు చూడండి ఆడ కొనుక్కొని మమ్మల్ని ఆట ఆడిస్తుంది. అసలు
మమ్మల్ని ఉరుకులు పరుగులు తీపిచ్చిండు, ఆట ఆడిస్తా ఉన్నాడు. అట్లా చెక్కకుండా ఉరికే పనిలోనే ఉన్నాడు. వాళ్ళ పట్టుకుంటా ఉన్నాడు. అదిగండి అద్దుగాండి ఇటువైపు వచ్చింది మళ్ళీ అటు నుంచి. ఇక్కడేమో బాగా పార్కాలు ఉంది. ఇంకెప్పుడు అసలుకి చిన్న కట్టి పుల్ల కానీ రాళ్ళు కానీ అసలు ఏం లేదు. మెత్తగా ఉంది, దూదులల్లే కాలు చెప్పులు లేకుండా అడుగు పెట్టినా కానీ మెత్తగా పరిపల్లే ఉంది. మహారాష్ట్ర తాపకు పరిపాలిందని పనుకోబోతాడు. ఊరకు పడబోను, పనుకోను, లేయను. అదిగో మెత్తగిందని కావాలని పడ్డట్టు యాక్టింగ్ చేసి అలా పనుకుంటాడు. మా కార్తీక్ అడిగి పోయి ఎందుకు చూస్తున్నాడు. అటు వాటర్ ఫాల్ కొడుకుని మేము ఇంటికి వచ్చే సమయంలో తీద్దాం అనుకున్నా. ఇగో ఆ వాటర్ ఫాల్ తీయను కుదరలా, అందుకని తీయలేకపోయినా. ఎనిమిదిన్నర టైం అయ్యేపాటికి పార్కులో కరెంట్ పోయింది, అందువలన తీయలేకపోయినా. ఇంక మేము అప్పటికే 4ంటికో ఏమో వెళ్ళాను, అందుకని చెప్పి మేము 8ంటికి బయలుదేరి వచ్చేసాను. వాటర్ ఫాల్ అసలుకి ఏడ బోరింగ్గా లేదు. పిల్లలు మాత్రం సూపర్ ఎంజాయ్ చేస్తారు. పిల్లలకి స్కూళ్ళకి సెలవులు కదా, ఇప్పుడు ఇంకా పార్క్ నిండా జనమే ఉన్నారు. అసలు భలే ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలు. అరుగు పడతా ఉన్నారు, లేస్తూ ఉన్నారు, ఆడుకుంటున్నారు. చెట్లు ఉన్నాయి. మా రోషన్లు పట్టుకోలేక మమ్మల్ని అల్లాడిపించిందంటే నమ్ము. అది ఊరకు పడను ఉరకను మెత్తగుందని వాడు ఇంకా కాస్త పనుకొని లేయని కొడకలేడు. ఒక్కొక్కసారి అయితే లేయరా అన్నా కానీ చిక్కకుండా నిలకుండా వెళ్ళిపోతున్నాడు సైలెంట్గా. వైష్ణవికి వెళ్ళి చూడు సరే. ఇక్కడ ఒక అమ్మాయి మా వైష్ణవి వాళ్ళ స్కూల్ అమ్మాయి కలిసింది. మా వైష్ణవి వాళ్ళతో ఆడుకుంది కాసేపు. అమ్మాయి పట్టుకోబోద్ది, ఇల్లు ఉరుకుతురు, మళ్ళీ అక్క నేను పోతారు, మళ్ళీ పట్టుకోబోద్ది. వాళ్ళ అక్క వాళ్ళ అన్న కింద పడ్డరు అని వీడేం చేస్తుండో చూడండి, పనుకుంటుండు కింద. పనుకున్నాడు. పార్కు కూడా మెత్తగా భలేగా ఉంది. అదిగో అమ్మాయి మా వైష్ణవి వాళ్ళ స్కూల్ అమ్మాయి వచ్చి అక్కడ ఫొటోస్ దిగుతున్నారని చెప్పి వీళ్ళు ముగ్గురు పోయి ఆడ చూస్తున్నారు. రాండి అనగానే వచ్చిర్రు కార్తీక్ వైష్ణవి. వాళ్ళు వస్తున్నారని చెప్పి రోషన్ ఉరకాలని ఉరికి తీసుకుంటుండు. అది కార్తీక్ మళ్ళీ ఆ అమ్మాయితోటి ఆడుకుంటుండు. ఆ అమ్మాయి స్కూల్ గమ్ముకొని ఆట ఆడుతూ ఉన్నారు. వాళ్ళు పట్టుకోండి అనగానే ఉరుకుతూ ఉన్నారు. ఇక్కడ రోషన్ వెళ్తా ఉన్నాడు. నడుస్తూ ఉండి అప్పటికే చీడ పడిపోయి బాగా పొద్దుపోయి మాట్లాడుతూనే ఉన్నారు. ఆయన ఇంటికి పోదామంటే కదలట్లా ముగ్గురు కూడా. బాగుంది. 8 అయిందని చెప్పి మేము ఇంకా బయలుదేరి వచ్చినాం. కరెంటు కూడా పోయింది అప్పటికి. తర్వాత మళ్ళీ మేము వచ్చే టైంకి కరెంట్ వచ్చింది, కానీ ఇంకా మేము 4ంటికే వెళ్ళాం. చాలా ఆలస్యం అయిందని చెప్పి ఇంకా ఇంటికి వచ్చేసినాం. ఇక్కడ వాళ్ళ నాన్న కూర్చొని అన్నాడు. నేను వాళ్ళమ్మడి వీడియో తీస్తా తిరుగుతూ ఉన్నా. అదిగోండి ఇప్పుడు వెళ్తాడు చూడండి, సైలెంట్గా వెళ్ళిపోతున్నాడు మా రోషన్. ఆగనంగా ఉరుకుతూ ఉంటాడు. ఆడికి పోతున్నావు ఆగానంటే. అది
ఉరుకుతాడు, అది చెక్కకుండా ఉరుకుతా ఉన్నాడు. ఆడి ఆడి ఇంటికి వచ్చి అలిసిపోయి నిద్రపోయారు. సుక్కుబడి ఆడి బాగా ఎంజాయ్ చేసి బాగా ఆడుకున్నారు. అక్కడ గడ్డి అంతా ఉంది, మెత్తగా బాగుంది. జనం కూడా చాలామంది వచ్చి బాగా కూర్చొని బాగా పొద్దుపోయింది. అక్కడ చల్లటి గాలి కూడా వస్తుంది. అక్కడ పార్కులో బాగుంది. లైట్లు కూడా కొన్నాయి. దా ఏడున్నారు అక్కాయ వాళ్ళు, రషి ఇరుగో ఏడున్నారు రషి. పిల్లలంతా కూడా చిన్న చిన్న పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. పెద్దోళ్ళు పిల్లలు అందరూ కూడా వాళ్ళ అక్కని ఎత్తుక్కుంటూ వస్తున్నాడు. మా వయసులో వచ్చే అటు వెళ్ళారా మీరు ఇప్పుడే అని అడుగుతున్నాడా రోషన్. నేను అటు వెళ్ళి వస్తున్నా నేను చెప్పాను. మా కార్తీక్ వాళ్ళ అన్న ఉరుకుతున్నాడు, వాళ్ళ అన్నమ్మ తీడు ఉరుకుతున్నాడు. వాళ్ళిద్దరు అమ్మటే ఆడుతూ ఉంటాడు ఎప్పుడు, ఇంట్లోనైనా. మళ్ళీ పడ్డాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి.